హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శిశు క్రియేటివ్ స్టూడియోస్. మేము ఇక్కడ బెంగళూరులో ఉంటాం కదా, ఒకసారి నేషనల్ పార్క్ చూపిద్దామని చెప్పి నేషనల్ పార్క్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ నేషనల్ పార్క్ ఎంట్రీ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ ఎంట్రీలోనూ ఇట్లా ఒక బోర్డు ఉంటుంది, దాని మీద ప్రైజెస్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక ప్లాస్టిక్స్ అలవ్ లేదు అని చెప్పారని లేస్ ప్యాకెట్స్ అంతా కూడా బ్రౌన్ కలర్ ఒక కవర్ ఇస్తారు ఇక్కడ బెంగళూరు సైడ్లో, కర్ణాటకలో. దాంట్లోకి అన్నీ మార్చేసుకున్నాం. ఇది మాత్రం కంపల్షన్ అందరికీ కూడా, మీరేమీ తీసుకోకండి. ప్లాస్టిక్ ప్యాకెట్స్ నాట్ అలౌడ్ లోపల. సో ఇన్ కేస్ తీసుకున్నా కూడా అక్కడ వాళ్ళు బ్రౌన్ కవర్ ఇస్తారు, లోపలికి వెళ్ళాలని చెప్పండి, వాళ్ళే బ్రౌన్ కవర్ ఇస్తారు. దాంట్లో కట్ చేసి దాంట్లో తీసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని అయితే వేసింటారు. చూడండి ఉన్నవన్నీ చెక్ చేసి ఇక్కడ ఈ డస్ట్బిన్లో అయితే ప్లాస్టిక్ ఉన్నవన్నీ వేసేస్తున్నారు. వాటర్ బాటిల్స్ ఇవంతా కవర్లన్నీ కూడా తీసి వాళ్ళే న్యూస్ పేపర్లు ఇస్తున్నారు, న్యూస్ పేపర్లోకి వేసి పంపించేస్తున్నారు. ఇక్కడ నిల్చొని వెయిట్ చేస్తున్నాం. ప్రీతి హాయ్. హాయ్ సురేఖ. హాయ్ అంతి. హాయ్ పెద్దమ్మ. హాయ్ మనీ. హాయ్. హాయ్ సల్లు విక్రాంత్. డింపుల్ శ్రీ శేషు క్రియేటివ్ స్టూడియో వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు అశ్విని జీవన్. థ్యాంక్ యూ. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమతో మీ ప్రమీల అశ్విని. ఇక్కడ చూడండి క్యూలు అంతా పోతా ఉంది. సో ఆ క్యూలోకి పోయి మేము అక్కడ ఎంట్రీ ఇచ్చి అనిపిస్తుంది చూడండి, అక్కడ ఎంట్రీ ఇచ్చి మా లోపలికి మళ్ళీ సఫారీకి వెళ్ళిపోవాలి. మేము ఈ క్యూలోకి అయితే వచ్చేసినాం ఇప్పుడే. ఇక మీకంతా సఫారీ మొత్తాన్ని లైవ్లో అయితే చూపించేస్తాను. కొత్తగా ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారు వీళ్ళు. ఇక్కడ అశ్విని అక్క ఛానల్ని చేస్తుంది. సో బస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. బటర్ఫ్లై పార్క్ ఇది. ఫుల్ బటర్ఫ్లైస్ ఉంటుంది లోపల. తర్వాత మళ్ళీ వద్దాము. చూడండి అక్కడ ఉంది కనుక అక్కడ చూడు.
అక్కడ కూడా ఒకటి ఉంది పేరు. ఇట్లా ఒక్కొక్క జోన్ వచ్చినప్పుడు ఇట్లా డెన్ లాగా ఇది ఓపెన్ అవుతుంది. కార్నివోర్ జోన్ అంట నెక్స్ట్. సో కార్నివోర్ జోన్కి ఎంటర్ అయిపోయాము. ಇದ್ರಲ್ಲಿ ಒಂಚೂರು ವಿಡಿಯೋ అక్కడ చూడండి వైట్ టైగర్. ఓ షిట్ డింపు ఆ వైట్ టైగర్ వైట్ టైగర్. ఆరెంజ్ సింహ నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే జడీలియాని సింహాన్ని చూశాను అంటుంది కదా. ఆ ఎక్స్ప్రెషన్ ఈరోజు నాలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ చెప్తాను, నేను సింహాన్ని చూశాను, ఇట్లా పక్కనే చూశాను. లయన్ని కూడా పక్కనే చూశాను, అటువైపు ఇటువైపు అనిమల్స్ అందరినీ దగ్గరగా చూశాను. మీకు వాటి క్లిప్పింగ్స్ కూడా వేస్తాను, పక్కలో చూడండి. ఆ ఆరెంజ్ డైలాగ్ అయితే నాకు రిపీట్ చేయాలనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడుదా మాది లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అంతా రికార్డ్ చేయలేకపోయినాము. ఇప్పుడు లోపలికి వచ్చి జూలోకి ఎంటర్ అయిపోయాము. సఫారీది అయిపోయింది పొద్దునే. ఇప్పుడు లంచ్ చేసి
జూకి ఎంటర్ అయ్యి బ్యాటరీ కార్స్లో ఎక్కుదామనుకుంటున్నాము. సో టికెట్స్ తీసుకుంటున్నారు. టికెట్స్ తీసుకోగానే బ్యాటరీ కార్స్లో వెళ్ళిపోతారు. నేను అక్కడ ఒక బ్యాటరీ కార్ వెళ్తుంది, దాన్ని కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వెళ్తున్నారు అందరూ. సో మాకు ఇలా స్టాంప్స్ వేశారు. स्टैंप पे देखो टिकट दी एंड ऑफ 4 3+1 ಮೂರು ಆಯ್ತು. 7 ಜನ ಯಾರು ನೀವು ಎಷ್ಟು ಜನ? ಈ दोनों मीन सही है. ನಮ್ದು 7 ಅಣ್ಣ. ನೀವು ಯಾರ್ರಿ? ಮೂರು ತಗೊಂಡವ್ರೆ. ನೀವು ಆಮೇಲೆ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ನೆಕ್ಸ್ಟ್ ಗಾಡಿ ಯಾರು ನೀವು ಬಾ. ಇನ್ನೊಂದು ಕಳಿಕೆ ನಡ್ತೋಡ ನೋಡಿ. ದಾವಣಗೆರೆ ಮನಾಳಿ ಹತ್ರ ನಿಮಗೆ ಮನಾಳಿ ಹತ್ರ ఈ స్టాంప్ వేసే వాళ్ళ భాష నార్త్ కర్ణాటక వాళ్ళు మరి నింట, అందుకు నేను రికార్డ్ చేశాను ఇదంతా. సో అయింది ధారవాడ సైడ్ అంట. జీబ్రాస్ ఉంది అక్కడ. Hillview restaurant. Jeera. What is this? ఏ టైగర్. అక్కడ ఒక టైగర్ ఉంది. ఆ టైగర్ కి కాలేమో అయినట్టుంది. దగ్గరకు వస్తా. కరడి ఉంది. సర్కస్ ಮಾಡ್ತದ. చూడండి జంప్ లేస్తా ఉంది. అక్కడ మంచం కూడా ఉంది. ఆస్ట్రిచ్ ఉంది ఇక్కడ. 3 ఆస్ట్రిచ్ ఉంది. సో చూడండి, ఇది సఫారీలో ఆస్ట్రిచ్ అంతా లేదు. ఆస్ట్రిచ్ లాగానే ఉంది. ఆస్ట్రిచ్ అది. అటువైపు చూడండి, అక్కడ ఇంకా పెద్దగా ఉంది. అది ఆస్ట్రిచ్. ఫాక్సా? మేము యూట్యూబ్ ఛానల్ కి రికార్డ్ చేస్తా ఉన్నాం అన్ని. ఛానల్ ఉందా? ఉంది ఉంది. చూడండి అక్కడ ఫాక్స్ ఉంది. హైనా ఉంది చూడండి ఇక్కడ. ఇవన్నీ మనకు సఫారీలో లేదు. ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి. ఇదేందో గోల్డెన్ జాకెల్ అంట. అక్కడ వస్తుంది చూడండి, తోడేలాగా ఉన్నాయి. అక్కడ పరిగెత్తింది. ఇక్కడ ఉల్ఫ్ ఉంది. ఎక్కడ లోపల ఉందేమో. అక్కడ కనిపించింది. వీళ్ళు మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ అవుతారంట. మీ పేరు సార్? హరి అంట. హాయ్, థ్యాంక్స్. థ్యాంక్స్. హిప్పోపోటామస్. అది నీళ్ళలో ఉంది. నార్మల్ జింకల్ కాదు. ನೋಡಿ ಎರಡು ಅವು ನೋಡು ಮುದ್ದು ಮಾಡ್ಕೊತಿದ್ದಾವೆ. ತುಪ್ಪ ಕೊಡ್ತದೆ ರಾಣಿ. ಅರೆ అవును. నో ఫైటింగ్. మనుషులైనా జంతువులైనా కొట్టుకునేదే కామన్. తోపు ಹಿಡ್ಕೊಂಡು ಎಳಿತದ ಬೇಕಂತದ್ದು. రెడ్ గ్రీన్ మకావ్.
ఈ యానిమల్స్ అన్నిటిని వరుసకి చూసేయండి. ఆరెంజ్ వింగ్డ్ అమెజాన్ ఎక్కడుంది? అక్కడ ఉంది చూడండి. వెస్ట్రన్ క్రౌన్ పిజన్ అక్కడ. కనిపిస్తుందో లేదో. చిలకలు, కాక్టైల్, ఇండియన్ జెంట్ స్క్విల్, టార్టాయిస్. చూడండి అక్కడంతా ఎంత టార్టాయిస్లు ఉన్నాయో. ఫుల్ టార్టాయిస్. చెక్ చేస్తోంది చూడండి ఎట్లా ఎగురుతుంది. మా మీదకి వచ్చేస్తుంది ఇదైతే. ఇక్కడ పాములు ఉన్నాయంట. జూమ్ చేయడానికి ట్రై చేస్తా. కనిపించింది అక్కడే. ఆల్మోస్ట్ టైం అయితే 6:37 అయిపోయింది. సో ఇక్కడతో వ్లాగ్ని కూడా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. అంతే, ఇంకేం నేరుగా ఇంటికి వెళ్ళిపోయి తినడం పడుకోవడం అంతే. నెట్ ఉంది చూడండి. ఎగురు ఎగురు పప్పతివా. లే 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 లే. యాడా? ఓకే బాయ్. దు పప్పా బాయ్ బాయ్. పోతాను బాయ్ బాయ్. రా దిక్తురా. ఈడొచ్చాయి దా రా. చాలు. అక్కడ ప్రీతి ఉంది.